ఓట్ల చీలిక ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్. ఎవరి ఓటు చీలి ఎవరికి మేలు కలుగుతుంది? గతసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అవుట్ రైట్గా టీడీపీకి మద్దతు పలికిన జనసేన ఇప్పుడు పోటీకి దిగి ఎవరి కొంప ముంచనుంది? 2014తో పోలిస్తే ఏ ఓటు ఎవరికి బదిలీ అవుతుంది? రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. జనసేన ఎన్ని సీట్లలో గెలుస్తుంది అన్న అంశం కంటే కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు చీలి ఎవరికి ఎసరు పెడుతుంది అనేదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అందరినీ వేధిస్తున్న ప్రశ్న. జనసేన పోటీ వల్ల తమకే లాభమని టీడీపీ వైసీపీలు రెండూ కూడా లెక్కలేస్తున్నాయి. ఎవరికి లాభం అన్నది ఫలితాలు వస్తే తప్ప తెలియదంటారు అటు విశ్లేషకులు. రాష్ట్రంలో ఊపందుకున్న రాజకీయం. ఓట్ల చీలికపై ఎవరి లెక్కలు వారివి. జనసేన చీల్చే ఓట్లు ఎవరివి? జనసేన పోటీ వల్ల నష్టపోయే పార్టీ ఏది? రాజకీయాలంటేనే లెక్కలు. ఇక్కడ పైకి కనిపించని లెక్కలు ఎన్నో ఉంటాయి. గెలుపోటములకు ఆ లెక్కలే ప్రాతిపదిక. ఎన్నికల్లో వివిధ సందర్భాల్లో చీలిక ఓట్లతో కొన్ని పార్టీలు నేతలు లబ్ధి పొందుతారు. కొన్ని సందర్భాల్లో టికెట్లు ఆశించిన నేతలు రెబెల్స్ గా బరిలోకి దిగితే అది ప్రత్యర్థులకు ఉపయోగం. చీలిక ఓట్లు కొంతమందికి మేలు చేస్తూ ఉండగా మరికొంతమందికి హాని కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో 3-4 దశాబ్దాల నుంచి ఎమ్మెల్యే ఎంపీలుగా చీలిక ఓట్లతో గెలుపొందిన వారు కూడా ఉన్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, జయప్రకాష్ నారాయణ లోక్సత్తా పార్టీ టీడీపీకి వచ్చే కాంగ్రెసేతర ఓట్లను భారీగా చీల్చాయి. దీంతో ఆ ఎన్నికల్లో వైఎస్ నాయకత్వంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు లబ్ధి పొందారు. నాటి ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అనేక మంది టీడీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. 1996 లోక్సభ ఎన్నికల్లో లక్ష్మీపార్వతి వర్గం వల్ల టీడీపీ అభ్యర్థులు నష్టపోగా 1998 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చీల్చిన ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థులు లబ్ధి పొందారు. అలాగే ఎన్నికలు జరిగిన ప్రతిసారి ప్రధాన పార్టీల్లో టికెట్లు దొరకని వారు బీఎస్పీ తరపున పోటీ చేసి వారి సొంత పార్టీ ఓట్లను భారీగా చీల్చుతున్నారు. ఇక ప్రస్తుత ఎన్నికల విషయానికొస్తే జనసేనపైనే అందరి దృష్టి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్న జనసేన ఎన్ని సీట్లలో గెలుస్తుందో ఖచ్చితంగా చెప్పలేకపోయినా మెజారిటీ నియోజకవర్గాల్లో గెలుపోటములను మాత్రం ఖచ్చితంగా తారుమారు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల ఫలితాలను పరిశీలించినా ఆ విషయం నిజమే అనిపించక మానదు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తులతో పోటీ పడగా వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఈసారి రెండు పార్టీలు కూడా ఒంటరిగానే బరిలో దిగుతున్నాయి. దీంతో గత ఎన్నికల్లో ఓటు షేర్ కలిసొచ్చినట్లు ఈ ఎన్నికల్లో ఏ మేరకు కలిసొస్తుందన్న దానిపై ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఇతర పార్టీల ఓట్ షేర్ను కలుపుకోవడానికంటే కూడా ఓట్లను పలు విధాలుగా చీల్చడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. 2014లో ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ సాధించిన ఓట్లు 48.2%. బీజేపీ జనసేనలతో కలిసి పోటీ చేస్తే వచ్చిన ఓట్ల శాతం అది. మరోవైపు రాజశేఖర రెడ్డి పాలనను ఆదర్శంగా చూపిస్తూ సొంతంగా పోటీ చేసిన వైసీపీకి 45.4% ఓట్లు పడ్డాయి. అంటే టీడీపీ వైసీపీ మధ్య కేవలం 2.8% ఓట్లే తేడా. అదే ఎన్నికల్లో చరిత్రలో మొదటిసారి కాంగ్రెస్కు 3.1% ఓట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఇప్పుడు శత్రువుగా మారింది. అప్పుడు మద్దతుగా నిలిచిన జనసేన ఇప్పుడు కమ్యూనిస్టులు, బీఎస్పీని కలుపుకుని అన్ని స్థానాల్లోనూ బరిలో దిగింది. అయితే జనసేన పోటీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే లాభిస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. మరోవైపు జనసేన విడిగా పోటీ చేయటం వల్ల గతసారి పవన్ మాటతో టీడీపీకి ఓట్లు వేసిన ఆయన అభిమానులు, సొంత సామాజిక వర్గ ఓటర్లు ఇప్పుడు జనసేన వైపు తిరుగుతారని, తద్వారా జనసేన ఓట్ల వల్ల టీడీపీ ఓట్లకే నష్టమని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.
అందుకోసం వాళ్లు 2009, 2014 ఓట్ల లెక్కలను చెప్తున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ ఓట్ షేర్ 34.3% ఉండగా 2014లో అది 48.2%కి చేరింది. అంటే 13.9% ఓట్లు పెరిగాయి. దానికి కారణం రాష్ట్ర విభజన అంశంతో పాటు మిత్రపక్షాల ఓట్లు కలిసి రావడమే అంటారు పరిశీలకులు. 2014లో టీడీపీకి వచ్చిన ఓట్లలో బీజేపీ, జనసేన వాటాలను తీసేస్తే మిగిలిన ఓట్లు టీడీపీకి సొంతంగా పడిన ఓట్లుగా భావించాలి. అదే సమయంలో గతసారి కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో వైసీపీ భారీగా లాభపడింది. కాంగ్రెస్ కు సాంప్రదాయంగా ఉన్న ఓట్లన్నీ వైసీపీకి పడ్డాయి. 2009లో కాంగ్రెస్ కు 40.7% ఓట్లు పడగా 2014లో ఈ ఓట్ల శాతం 3.1కి పడిపోయింది. ఆ ఓట్లలో అత్యధిక శాతం వైసీపీకే బదిలీ అయ్యాయి. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమంత మెరుగుపడలేదు. చాలా మంది కాంగ్రెస్ నేతలు వైసీపీ వైపు వెళ్లిపోయారు. దీంతో వైసీపీ ఓట్లు పెద్దగా చీలుతాయని భావించే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యేక హోదాపై గట్టిగా నిలబడడం, మేనిఫెస్టోలో కూడా చేర్చడం వంటి పనుల వల్ల ఎంతో కొంత ఓట్ షేర్ పెంచుకునే అవకాశముంది. అదే జరిగితే కొంతమేర వైసీపీ నష్టపోవచ్చు. మొత్తంగా చూస్తే ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏ పార్టీది అని తేలాలంటే కేవలం టీడీపీ, వైసీపీ సొంత బలంపైనే కాకుండా జనసేన ఏ రేంజ్లో ఓట్లను చీల్చుతుంది, కాంగ్రెస్ ఎంత ఉనికి చాటుకుంటుంది అనే అంశాలపైన కూడా ఆధారపడి ఉంది. మరి ఎవరి అదృష్టం ఎలా ఉందో చూడాలి.